నమస్కారం, నా పేరు సౌందర్య. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ భారీగా నష్టపోవడం ఖాయమంటూ ఒకప్పటి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా వీటిపై తీవ్రంగా స్పందించారు. పీకే ఓ తీసేసిన తహసీల్దార్ అని, అతను ఇప్పుడు ఏ పార్టీకి పనిచేయడం లేదని, కేవలం జాతకాలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఐప్యాక్ నుంచి పీకేను తన్ని తరిమేశారన్నారు. ఐప్యాక్ వైసీపీకి రిషి ఆధ్వర్యంలో ఇప్పటికీ పనిచేస్తోందన్నారు. లగడపాటి రాజగోపాల్లా పీకే జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడని, పీకే వృత్తి రాజకీయ పార్టీని డబ్బు తీసుకుని గెలిపించడమే అన్నారు. కానీ జాతకాలు చెప్పడం కాదన్నారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.